హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 27వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మనకి కొత్త లోక్సభ అన్నటువంటిది మొదలైంది, 18వ లోక్సభ. మరి ఈ 18వ లోక్సభకి అధిపతిగా అంటే సభా అధిపతిగా అంటే స్పీకర్గా ఓం బిర్లా మళ్ళీ ఎన్నికవటం జరిగింది. ఇది ఈయన సభాపతిగా పనిచేస్తున్నటువంటి సెకండ్ టర్మ్ అనమాట. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎన్నిక అన్నటువంటిది కేవలం 12 నిమిషాల్లోనే పూర్తయింది. మూజువాని ఓటుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సే ఎస్ఆర్ నో అన్నట్టుగా అడిగి ఈ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గత 48 ఏళ్లలో ఇలా స్పీకర్కి ఎన్నికలు జరగటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. ప్రతిసారి ఏకగ్రీవంగా జరిగేది, కానీ ఈసారి ఎన్నుకున్నారనమాట. అలా ఎన్నుకున్నా కూడా మళ్ళీ ఓం బిర్లానే సభాపతిగా ఎన్నికయ్యారు. అలాగే 18వ లోక్సభకి విపక్ష నేతగా రాహుల్ గాంధీకి కూడా గుర్తింపు అన్నటువంటిది వచ్చింది. గత 2 లోక్సభల్లో కూడా విపక్ష నేత లేదా ప్రతిపక్ష నేత అన్నటువంటి ఆ పోస్ట్ అన్నటువంటిది ఖాళీగానే ఉంది, వేకెంట్గానే ఉంది. కానీ ఈసారి రాహుల్ గాంధీకి గుర్తింపు వచ్చింది. మరి ఇప్పుడు గమనించాలి, సంఖ్యాబలం ఎంత ఉంటే ఒక విపక్ష నేత గుర్తింపు వస్తుంది అనేసి చూస్తే కనీసం 10% సంఖ్యాబలం ఉంటే మాత్రమే విపక్ష నేత హోదా పొందటానికి అర్హత అన్నటువంటిది ఉంటుంది. కానీ ఇంతకుముందు 16 లోక్సభ కావచ్చు, 17 లోక్సభ కావచ్చు, వీటిలో ఏమైంది, ఈ సంఖ్యాబలం అన్నటువంటిది లేకపోవటం వల్ల ప్రతిపక్ష నేతే లేరు. కానీ ఈసారి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి గుర్తింపు అన్నటువంటిది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 18వ లోక్సభలో ఎమర్జెన్సీ గురించి చర్చ అన్నటువంటిది జరిగింది. ఎమర్జెన్సీ కాలం ఎప్పుడు ఎమర్జెన్సీని విధించారు? 1975వ సంవత్సరం జూన్ 25వ తేదీన ఎమర్జెన్సీని విధించటం జరిగింది. మరి అలాగా ఎమర్జెన్సీని తీసుకొచ్చి ఇప్పటికీ 49 సంవత్సరాలు పూర్తయింది. 50వ సంవత్సరంలోకి ఇప్పుడు అడుగుపెట్టింది. మరి ఆ నేపథ్యంలో అప్పటి ఎమర్జెన్సీ అన్నటువంటిది ఒక చీకటి కాలం. అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన అన్నటువంటిది జరిగింది. అప్పటి చీకటి రోజులకు నివాళిగా సభలో 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాము, ఇలాగా మోదీ సభను ఉద్దేశించి మాట్లాడారనమాట. మరి అలాంటి నేపథ్యంలోనే ఇటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మౌనం పాటిస్తున్నటువంటి సమయంలో విపక్ష సభ్యులు ఒకవైపు నినాదాలు చేస్తూ ఉన్నా కూడా మౌనం పాటిస్తూ వచ్చారు. అంతేకాదు, ఇవాళ పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగించబోతున్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఒక లోక్సభ అన్నటువంటిది స్టార్ట్ అయిన తర్వాత మొదటి ప్రసంగం జరుగుతుంది. అది కాకుండా ప్రతి సంవత్సరం ఏదైతే ఫస్ట్ సెషన్ అన్నటువంటిది జరుగుతుందో ఆ సెషన్లో కూడా రాష్ట్రపతి ప్రసంగం అన్నటువంటిది జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జీరో ఎఫ్ఐఆర్ అంటున్నారు. ఇక్కడ ఏంటి జీరో ఎఫ్ఐఆర్? జీరో ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏంటి అంటే ఏ పర్సన్ అయినా కూడా అసలు పోలీస్ స్టేషన్ పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు ఇవ్వచ్చు. దాన్నే జీరో ఎఫ్ఐఆర్ అనేసి పిలుస్తున్నారు. అయితే ఇది దేని నేపథ్యంలో చెప్తూ ఉన్నారు అంటే మన క్రిమినల్ చట్టాల యొక్క నేపథ్యంలో. ఇంతకుముందు మన భారతదేశంలో క్రిమినల్ చట్టాలు అన్నటువంటివి ఏమేమి ఉండేవి? ఆ చట్టాల స్థానంలో ఇప్పుడు కొత్త చట్టాలని తీసుకొచ్చారు, అవునా? ఇంతకుముందు ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ అనేసి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేసి, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అనేసి ఇలా ఉండేవి. మరి వీటి స్థానంలో ఇప్పుడు కొత్త చట్టాలని తీసుకురావటం జరిగింది. ఏమేం చట్టాలని? ఒకటి భారతీయ న్యాయ సంహిత అనేసి, అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అనేసి, అలాగే భారతీయ సాక్ష్య చట్టం లేదా భారతీయ సాక్ష్య సంహిత అనేసి తీసుకురావటం జరిగింది. మరి ఈ 3 క్రిమినల్ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జూలై 1వ తేదీ నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే జూలై 1 నుంచి అమలు చేయబోతున్నారు. మరి వీటి నేపథ్యంలో ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో తీసుకొచ్చినటువంటి ఈ చట్టాల్లో ఎన్నో మార్పుల్ని తీసుకొస్తూ ఈ కొత్త చట్టాలు అనేవి అమలు కాబోతున్నాయి. వీటి ప్రకారం చాలా మార్పులు అన్నటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, బాధితులు అసలు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే ఆన్లైన్లోనే జరిగినటువంటి సంఘటనను ఫిర్యాదు చేయొచ్చు, జీరో ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అరెస్ట్ సందర్భాలకు సంబంధించిన కూడా చాలా ప్రొవిజన్స్ ఇందులో చేంజ్ చేశారు. అలాగే ఏమైనా నేరాలు జరిగితే ఫోరెన్సిక్ నిపుణుల నుంచి తప్పనిసరి ఉండాలి. సంఘటన స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరిస్తారు. వీడియోగ్రఫీ అక్కడ తప్పనిసరిగా జరగాలి. అలాగే మహిళలు, చిన్నారుల మీద జరిగేటటువంటి నేరాలకు సంబంధించి కూడా కొత్త చట్టాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి కాపీస్ని ఇప్పుడు ఉచితంగా పొందే వీలన్నటువంటిది ఉంది.
అంతేకాదు సాక్షుల యొక్క భద్రత, వాళ్ళ సహకారం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలన్నట్టుగా ఈ చట్టాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది అలా సడన్గా మొదలై ఇన్నాళ్ల పాటు కొనసాగుతూ వస్తూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కూడా ఒక సంధి చేకూర్చాలి అనేసి ట్రై చేస్తూ ఉన్నా కూడా కుదరట్లేదు. మరి ఇప్పుడు ఏమైంది అంటే, ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉంటారో, అంటే రష్యాకి సంబంధించినటువంటి పర్సన్స్ని ఉక్రెయిన్ తన ఆధీనంలోకి తీసుకుని ఉండి, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి పర్సన్ని రష్యా తన ఆధీనంలోకి తీసుకుని ఉంటే, అలాంటి యుద్ధ ఖైదీల్ని రెండు దేశాలు కూడా మార్చుకున్నాయన్నమాట. దీని ప్రకారం రెండు దేశాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండేటటువంటి 90 మందిని, అంటే ఇటు వీళ్ళు 90 మంది, అటు వాళ్ళు 90 మంది, మొత్తం 180 మందిని మార్పు చేసుకోవటం జరిగింది. అంతేకాదు ఉక్రెయిన్కి మద్దతుగా అమెరికా మిలిటరీ కాంట్రాక్టర్లను పంపించాలి అన్నట్టుగా ఆలోచిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఇటు రష్యా ఉక్రెయిన్ మీద దాడులు కొనసాగిస్తూనే ఉంది, ఉక్రెయిన్ కూడా రష్యా మీద దాడులు చేస్తూనే వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2024-25లో 7% మించి మన భారతదేశం వృద్ధిని నమోదు చేస్తుంది. అంతేకాదు వృద్ధి రేట్ అన్నటువంటిది 7.5% దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అన్నట్టుగా నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అన్నటువంటిది నెలవారీ ఒక సమీక్ష చేస్తుంది. అలా ఈ నెలవారీ సమీక్షలో చెప్పిందనమాట. ఎందుకని, రీజన్స్ ఏంటి అనేసి చూస్తే, ఇప్పటిదాకా కూడా మనకి అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూల పరిణామాలు లేవు. అలాగే మన దేశంలో కూడా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవ్వచ్చు అనే అంచనాలు ఉన్నాయి. దాంతో ఆర్థిక కార్యకలాపాలు అన్నవి పెరుగుతాయి, పెట్టుబడులు, వృద్ధి, అలాగే ఆర్థిక స్థిరత్వం అన్నటువంటిది ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వృద్ధి అన్నటువంటిది 7% మించి ఉండొచ్చు, 7.5% కూడా చేరొచ్చు అన్నట్టుగా అంచనా వేశారనమాట. నెక్స్ట్ చూడండి, T20 ప్రపంచ కప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఉసేన్ బోల్ట్. నెక్స్ట్ చూడండి, దేశంలో అత్యంత తేలికపాటి తూటా రక్షణ కవచాన్ని DRDOకి సంబంధించినటువంటి DMRSDE అంటే డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఇది రీసెంట్గా అభివృద్ధి చేసింది. మరి ఇది ఏ నగరంలో ఉంది అంటే కాన్పూర్లో ఉంది. మరి ఈ తూటా రక్షణ కవచం అన్నటువంటిది లెవెల్ 6 ఈ ముప్పు నుంచి కూడా రక్షణ అన్నటువంటిది కల్పిస్తుంది. నెక్స్ట్ చూడండి, పీ నోట్ పెట్టుబడులు. పీ నోట్ అంటే ఏంటి? పార్టిసిపేటరీ నోట్స్ అంటాం. స్టాక్ మార్కెట్స్లో ఈ పార్టిసిపేటరీ నోట్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇది ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. మరి అలాంటి పార్టిసిపేటరీ నోట్ల ద్వారా వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు అన్నటువంటివి గత మార్చి వరకు చూసుకుంటే 1.49 లక్షల కోట్లకు చేరాయన్నమాట. మనం చూస్తే ఈ ఏడాది జనవరిలో చివరికి వచ్చేసరికి 1,43,011 కోట్లుగా ఉంటే, ఫిబ్రవరికి ఏమో 1,49,517 కోట్లు అయ్యాయి. మార్చి ఆఖరికి వచ్చేసరికి 1,49,120కి చేరాయన్నమాట. అంటే కొంచెం తగ్గాయి. నెక్స్ట్ చూడండి, నాటో సెక్రటరీ జనరల్గా డచ్ ప్రధాని అయినటువంటి మార్క్ రూటే ఇతను నియమితులయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మనకి డెన్మార్క్కి సంబంధించి ఏమవుతోంది అంటే, అక్కడ కార్బన్ ట్యాక్స్ అంటే ఏంటి? కార్బన్ ఎమిషన్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్. ఈ కార్బన్ ట్యాక్స్ని అక్కడ ఉన్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉంటారో ఆ పాడి రైతుల మీద వేస్తూ ఉన్నారు. ఎందుకని అంటే, అగ్రికల్చర్ మరియు ఈ పందుల పెంపకం కావచ్చు, అలాగే జంతువుల పెంపకం ద్వారా మీథేన్ ఎమిషన్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో వాటిని తగ్గించుకోవటం కోసం అక్కడ ఉన్నటువంటి పాడి రైతుల మీద కార్బన్ ట్యాక్స్ని విధించినటువంటి దేశం డెన్మార్క్ అన్నటువంటిది. ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఇలా చేసింది. నెక్స్ట్ చూడండి, కాంగ్రెస్కి సంబంధించి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా మళ్ళీ శామ్ పిట్రోడానే నియమితులయ్యారు. మనం చూస్తే రీసెంట్గా చాలా విభేదాలు అన్నటువంటివి రావటం, ఈయన వివిధ రకాల వ్యాఖ్యలు చేయటం, ఆ నేపథ్యంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఆయన తన పదవికి రాజీనామా చేయటం, మళ్ళీ ఆయన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియమించటం, వీటన్నింటి నేపథ్యంలో ఇది మనం చదువుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, రాడార్ సిగ్నల్లకు అందకుండా రక్షణ వ్యవస్థల చుట్టూ ఒక మైక్రోవేవ్ కవచంలాగా పనిచేసే ఒక టెక్నాలజీని DRDO అంటే భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అన్నటువంటి తయారు చేసింది. ఇది మధ్య శ్రేణికి సంబంధించినటువంటి మైక్రోవేవ్ అబ్స్క్యూరెంట్ చాఫ్ రాకెట్ అంటాం. అంటే MOCR అన్నటువంటి వ్యవస్థ. మరి దీనిని DRDO జోధ్పూర్ యూనిట్ అన్నటువంటిది రూపొందించింది. ఈ రాకెట్ని ఫైర్ చేస్తే అది రక్షణ వ్యవస్థల చుట్టూ ఒక మైక్రోవేవ్ మేఘంలాగా ఏర్పడి ముప్పు నుంచి రక్షణగా ఇది నిలబడుతుందన్నమాట.
దీనికి సంబంధించిన తొలి దశని యుద్ధ నౌకల నుంచి విజయవంతంగా టెస్ట్ చేశారు. రెండో దశలో ఈ రాడార్ క్రాస్ సెక్షన్ రిడక్షన్ ఆఫ్ ఏరియల్ లక్ష్యాల్ని 90% వరకు సాధించారు. అంటే ఏంటి, రాడార్కి అందుతుందా లేదా అన్నటువంటిది చూసుకుంటే 90% ఇందులో సక్సెస్ రేట్ అన్నటువంటిది ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్. రీసెంట్గా అంక్టాడ్ అన్నటువంటిది, అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాము. ఇది 2023కు గాను వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ర్యాంకింగ్స్ ఇస్తే అందులో మన భారతదేశం ఎన్నవ ర్యాంక్లో ఉంది అంటే 15వ ర్యాంక్లో ఉంది. మరి మొదటి స్థానంలో యుఎస్ఏ అన్నటువంటిది ఉంది, రెండో స్థానంలో చైనా, మూడో స్థానంలో సింగపూర్, 4వ స్థానంలో హాంకాంగ్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అయినటువంటి తపన్ కుమార్ దేకా ఈయన యొక్క టెన్యూర్ని 1 సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, శ్రీనగర్ రీసెంట్గా వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ చేత రికగ్నైజ్ చేయబడింది. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అన్నటువంటిది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, NGO అన్నమాట. 2021లో శ్రీనగర్ అన్నటువంటిది యునెస్కో క్రియేటివ్ సిటీ అన్నటువంటి పేరుని కూడా సంపాదించుకుంది క్రాఫ్ట్స్ మరియు ఫోక్ ఆర్ట్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి, న్యూ ఇండియా అష్యూరెన్స్కి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా గిరిజా సుబ్రహ్మణ్యన్ నియమితులయ్యారు. నెక్స్ట్ చూడండి, యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే. దీన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 23వ తేదీన. మరి దీని ద్వారా ఏంటి అంటే పబ్లిక్ సర్వీస్ యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది పీపుల్ యొక్క డెవలప్మెంట్ ప్రాసెస్ని ఎలా ఇంప్రూవ్ చేస్తోంది అన్నటువంటి దాన్ని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మనం జూన్ 23వ తేదీని యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డేగా జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్. వీటికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు అంటే స్వామి గౌతమానంద్ జీ మహారాజ్. భారత ఎకానమీ ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వృద్ధిని నమోదు చేస్తుంది అనేసి డెలాయిట్ ఇండియా సంస్థ ఇటీవల అంచనా వేసింది అంటే 6.6%. నెక్స్ట్ చూడండి, కొండా లక్ష్మణ బాపూజీ. తెలంగాణలో కొండా లక్ష్మణ బాపూజీ పేరిట పురస్కారాలు అనేటటువంటివి అందిస్తూ ఉన్నారు చేనేత కళాకారులకి. మరి దీనికోసం చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. దీని ప్రకారం 2023 డిసెంబర్ 31 నాటికి 30 సంవత్సరాలు నిండి ఉండి వృత్తిలో 10 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు. మరి చేనేత డిజైనర్లకైతే 25 సంవత్సరాలు నిండి ఉండాలి, 5 ఏళ్ల అనుభవం ఉండాలి. వీళ్ళు జూలై 10వ తేదీ లోపల దరఖాస్తు అందిస్తే వాళ్ళలోంచి ఈ పురస్కారాలకు ఎంపిక చేయటం జరుగుతుంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.